హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ఆటో నరేష్ అన్న. నేనైతే ఇక్కడికి బాడుకని వచ్చాను. పోయేటప్పుడు వచ్చేసి ఆ తాతను చూశాను. సరే అని చెప్పేసి నేనైతే ఆ తాతకి ఫుడ్ అనేది తీసుకొచ్చాను. తాత అన్నం తిన్నావని చెప్పి కానీ నేను అడిగాను. 2 రోజులైంది నాయన అన్నం తిని అని అన్నాడు. నాకైతే చాలా బాధేసింది. తాతకైతే నేను ఫుడ్ అనేది ఇచ్చాను. నేను ఇచ్చేతలకి ఆ తాత చాలా సంతోషపడ్డాడు. తాత ఎక్కడుంటావు నువ్వు అని అంటే, నాకు ఎవరూ లేరు నాయనా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఈ నాయన అని అన్నాడు. ఎందుకంటే నేను వచ్చేసి చాలా దూరము, నేను అక్కడికి బాడుకని చెప్పేసి నేను వెళ్ళాను. వెళితే నాకు ఆ తాత కనిపించిండు. మళ్ళీ నేను వస్తాను రాలేను, ఖచ్చితంగా నేను వచ్చిస్తాలే తాత అని చెప్పాను. తాతకి ఎవరూ లేరు. ఇలాంటి వాళ్ళకి మేము ఉండాము. ఒక పూట ఖచ్చితంగా ఫుడ్ అనేది మనం ఇద్దామన్నా తాతగా చాలా సంతోషపడ్డాడు. సరే తాత అయితే నేను వెళ్ళొస్తాను, వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకొస్తాను అని నేను చెప్పాను. సరేనైనా నేను చెప్పాడు. కొంచెం దూరం పోయిన తర్వాత సత్రం అదే పక్కన కనిపించింది కదా, ఆ సత్రంలో ఒక తల్లి పడుకొని ఉన్నది. ఆ తల్లికి కూడా చూశాను. చూసిన తర్వాత మనకు ఉన్న దాంట్లో తల్లికి కానీ ఫుడ్ అనేది ఇచ్చాను. ఆ తల్లికి ఇచ్చే తల్లికి చాలా సంతోషపడింది. ఇలాంటి వాళ్ళకి ఎవరు మనం కాకపోతే ఇంకెవరు సాయం చేయరన్నా, ఖచ్చితంగా ఇవ్వాలన్నా. ఎందుకంటే వాళ్ళ ఆకలి మనము తీర్చుకునే రుణమన్నా ఒక పూటన్నా మనకు చేద్దాము ఖచ్చితంగా అన్న. ఎందుకంటే ఈ తల్లికి ఎవరు లేరు. అంకగానే చూడండి, చాలా బాధార్చా ఉన్నది. తల్లి నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు ఇస్తానమ్మా అని చెప్పాను. ఎవరన్నా ఉన్నారమ్మా ఎక్కడనంటే, ఎవరు లేనన్నా, నేను ఇక్కడే తిని ఇక్కడే పనుకుంటాను అనింది. సరేనన్నా, మనకున్న దాంట్లో సాయం చేద్దాం. అన్నదాత సుఖీ భవ.